పుత్రుల్లో గజాననుడు పెద్దవాడు కావున గణాధిపత్యం గజానుడికి ఇచ్చే సమయం ఆసన్నమైంది కదా. అవును స్వామి. శివ కుటుంబీకులారా గణాధిపత్యానికి సలహా చేయండి. అవశ్యం మహాదేవా. తండ్రి పదవి ఇవ్వాల్సింది అర్హతకి కానీ వయసుకి కాదు కదా. కుమార, అగ్రజుడు గజాననుడు ఉండగా గణాధిపత్యం నీకెలాగంటావు? ఏ నారద? అవును అవును, అది ఇవ్వడం ధర్మసమ్మతం కాదు. గణాధిపత్యం ఇవ్వాల్సింది బల, బుద్ధి, పరాక్రమమును చూసి కదా నారద. అవును అవును, అమ్మట నిజమే. అంటే నారద, గణపతికి అర్హత లేదంటారా? నారాయణ నారాయణ, ఆ మాట ఎవరన్నారు తల్లి? కుమార, గణాధిపత్యం కోసం గొడవలకు కావాలంటే నీట్గా పదవి తీసుకో. దానంగా స్వీకరించాల్సిన అవసరం నాకు లేదు. ఎవరి సమర్థులో నిర్ణయించి వారికే ఉన్నట్టు. అయితే పెద్దల నిర్ణయానికి కట్టుబడి ఉంటారా? అవశ్యం. మరి మీరు పెట్టే పరీక్షకి మీరెద్దరూ సిద్ధమేనా? అయితే మీలో ఎవరు ముమ్మారు విశ్వ ప్రదక్షిణాలు చేసి వస్తారో వారే గణాధిపత్యానికి అర్హులు. అగ్రజ, విన్నావుగా పందెం? చూద్దాం ఎవరు ముందుగా వస్తారో. ఆ పళనిస్వామి వెళ్ళ. నారాయణ నారాయణ, అంతా విధిలీల. అమ్మ, ఎందుకమ్మా ఇలాంటి పరీక్ష పెట్టావు? కుమారుని వల్ల నాకు వాహనం లేదు, అతని నుండి తగిన శరీరం లేదు. మరి విశ్వ ప్రదక్షిణం ఎలా చేయమంటావమ్మా? అమ్మ, నీ ఆంతర్యం అర్థమైందమ్మా? మాతృదేవో భవ, పితృదేవో భవ. నారాయణ నారాయణ, ఏం గజానను, నువ్వు ఇంకా ఇచ్చటనే అంటే ఎలా అయ్యా? అవతల కార్తికేయుడు శరవేగంగా ప్రదక్షిణాలు చేస్తుంటే గజానని ఆంతర్యం అతి నిగూఢమైనది. తండ్రి, సర్వాంతర్యమాగు నీకు తెలియని ఆంతర్యమా? తల్లి, తండ్రి, నేను చెప్పిన విధంగా నేను ముమ్మారు విష్ణు ప్రదక్షిణని గావించిన. నారాయణ నారాయణ, నీవు ఎక్కడ గావించినావు విశ్వదక్షిణం? మా కన్నుల ముందే ఉన్నావుగా. నారదుని సందేహం లోక సందేహం. నీ సందేశం వినాలని మాకు కూడా కుతూహలంగా ఉంది గజానన. పెద్దలు బ్రహ్మజ్ఞానులైన మీకు తెలియంది ఏమున్నది? అవరు ఎన్ని గిరిదాలు, క్షేత్రాలు, పీతాలు జరిగిన తల్లిదండ్రి బాదామి వందనానికి సరిరావుగా. నువ్వు చెప్పింది నిజమే గజానన. సృష్టి రహస్యాన్ని గ్రహించావు నాయనా. తల్లి, తండ్రి, ముల్లోకాలలో అన్నిటి ముందుగా అగ్రజుడే వెళ్ళినాడు. అగ్రజుడే జయించినాడు. అహంకారంతో ప్రవర్తించినందుకు నన్ను క్షమించండి. ఇప్పుడు మనసారా నా ఓటుని ఒప్పుకుంటున్నాను. అగ్రజుడే గణాధిపత్యం ఇవ్వగలను. అగ్రజుడే గణాధిపత్యం ఇవ్వగలను. కానీ నాకు చిన్న సందేహం.
ప్రకృతి పురుషులు వారి తలలోనే సృష్టి ఏర్పడింది. వారికి